హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నది వచ్చేసింది. ప్రజెంట్ జమ్మూ బోర్డులో అయితే వచ్చింది మనకి. అండ్ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ని ఇది రిమూవ్ చేసేసారు. బట్ ఇక్కడ మనకి లాస్ట్ టైం నేను వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నా, అంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించి వైరల్ అవుతుంది కదా, దాని గురించి చూసుకున్నా ఇప్పుడు మనకి ఇది చూసుకున్నా అర్థం ఏంటంటే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ కల్లా మొత్తం అన్ని వెబ్సైట్స్లోను అన్ని బోర్డ్స్లోను నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ ఏదైతే మనకి ఇంతకుముందు సర్క్యులర్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఉందో 5690 పోస్టులు ఏవైతే ఉన్నాయో 96 పోస్టులు అవే మనకి ఇందులో వేకెన్సీగా ఇచ్చారనమాట. ఇందులో ఒకసారి నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను పీడిఎఫ్ అన్నది. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వేకి చూసుకుంటే అరౌండ్ 750 అట్లా మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఏఎల్పీకి సంబంధించి టోటల్ పోస్టులు చెప్తున్నాను నేను. ఇది చూసుకుంటే జీడీసీ కన్నా తక్కువ. అండ్ దాంతోపాటు టెక్నీషియన్ పోస్టుల గురించి అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. యాక్చువల్ నేను నిన్నటి వీడియో గురించి అప్డేట్ వీడియో అన్నది చేస్తున్నాను అనమాట. ఆ చేస్తున్నప్పుడే ఈ వీడియో అన్నది వచ్చింది. సో ఇంకా అది ఆపేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో నేను లైవ్ కూడా వస్తాను. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా. లైవ్ టైమింగ్ ఏ టైంలో రావాలి ఏంటి మీ డౌట్స్ అన్నవి కింద కామెంట్ చేస్తే దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు ఈవినింగ్ లైవ్లో. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ఆ పీడిఎఫ్ అన్నది నేను మీకు చూపిస్తాను. అసలు నోటిఫికేషన్లో ఏమొచ్చింది ఏంటి అన్నది ఒకసారి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అయితే అదనమాట. ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చూసి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి పీడిఎఫ్ వచ్చింది చూసారా. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే నుంచి వచ్చింది. ఆర్ఆర్బీస్కి సంబంధించి ఇది డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో మొత్తం ఇండియా వైడ్ సెంట్రలైజ్డ్గా వచ్చింది. దీనికి మనకి ఇచ్చిన నేమ్ ఏంటి, సిఈఎన్ నెంబర్ 01/2024 అనమాట. ఓకే, సిఈఎన్ నెంబర్ 1/2024. ఇక్కడ మీకు బోర్డ్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి డేట్స్ ఇచ్చారు. డేట్స్ చాలా ఇంపార్టెంట్. 20th 1st అంటే ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇది ఇచ్చారు. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, February 19th అనమాట. సో February 19th అండ్ మోడిఫికేషన్స్కి ఇచ్చిన విండో డేట్ ఇది 29th February. సో మనకి అల్టిమేట్గా చూసుకుంటే ఇది ఇనీషియల్ గ్రేడ్ పే ఎంత ఉంటుంది, లెవెల్ 2 పోస్టులు. అండ్ దీనిలో చూసుకుంటే 18 to 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ అన్నిటికంటే షాకింగ్ థింగ్ ఏంటంటే 5696 పోస్టులు మాత్రమే వేకెన్సీ అయితే ఇచ్చారన్నమాట. మనమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ ఇంతకుముందు వచ్చిన 1.7 lakh కానీ ఇవన్నీ న్యూసెస్ ప్రకారం చూసుకున్నా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఆర్టీఏస్ ప్రకారం ఇవన్నీ. బట్ ఓకే, వేకెన్సీస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది ఫస్ట్ థింగ్. అండ్ మనం తర్వాత దాని గురించి వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం లైవ్లో కానీ మిగతా విషయాల్లో. ఇప్పుడు ఉన్నదైతే ఇది. అండ్ తర్వాత టెక్నీషియన్స్ సంబంధించి అసలు పోస్టులు ఇవ్వలేదు ఈ నోటిఫికేషన్లో. ఇది అన్నిటికంటే షాకింగ్ థింగ్ అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ టెక్నీషియన్ ఎగ్జామ్ అన్నది విడిగా అయినా కండక్ట్ చేయాలి, లేదా అసలు ఈసారి టెక్నీషియన్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు. అండ్ ఇదే అంటే 2 సార్లు కండక్ట్ చేయాలంటే రైల్వేకి కూడా బర్డెన్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఏమైనా టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు ఉండవా అన్న డౌట్ అయితే వస్తుంది. ఫర్దర్గా దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకి అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అన్నది హైయెస్ట్ ఉంటుంది అనమాట. A1 అన్నది కంపల్సరీ ఉండాలి. సో అసలు రైల్వే మెడికల్ ఎలా జరుగుతుంది అన్న వీడియో మన రివ్యూ వీడియో ఉంటుంది. అవన్నీ మీకు ప్లేలిస్ట్ అన్నది లాస్ట్లో చూపిస్తాను స్క్రీన్లో, అక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా అవి ఏంటి అని. ఇంకపోతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కాదు, ఇంకా మనకి టోటల్గా అసలు ఏమి ఇచ్చారన్నది చూద్దాం. సో ఇట్లా కింద కనుక స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఫిట్నెస్ గురించి. సో A1 అంటే బేసిక్గా ఏముంటుందో ఇక్కడ మీకు చెప్పేస్తాను. A1 అంటే ఏం లేదు, మీకు 6x6 ఉండాలన్నమాట. మీ ఐ సైట్ అన్నది గ్లాసెస్ అన్నవి అసలు ఉండకూడదు. ఓకేనా? నియర్ విజన్ ఎంత ఉండాలి, అంటే తర్వాత కలర్ విజన్, బ్లైండ్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, ఈ టెస్ట్లన్నీ చేస్తారు మీకు లాస్ట్లో. అవి ఏంటి అన్నది మనం డీటెయిల్గా వేరే వీడియోలో చూద్దాం. ఓకేనా? సో కళ్ళు అయితే చాలా వరకు బాగుండాలి, అల్టిమేట్గా చెప్పేది అది. ఓకే, ఇవి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఇక్కడ మనకి డిస్కస్ చేశారు. కావాలంటే చూడొచ్చు. SC STకి 5 years, OBC 3 years, ఇవి ఎప్పుడు ఉండేవి. ఓకేనా? ఇవి మనకి. ఇకపోతే తర్వాత ఇది మనకి ఏజ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ సెక్షన్లో చూడొచ్చు. 18 to 30 years. UREWS అయితే ఎప్పటి నుంచి ఎలిజిబుల్, డేట్ ఆఫ్ బర్త్ ఈ తర్వాత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. OBC అయితే ఈ తర్వాత, SC ST అయితే ఈ తర్వాత ఇట్లా. అండ్ లోయర్ లిమిట్ ఇది మనకి. ఓకేనా? అంటే మ్యాక్సిమం ఇంతకంటే మరి 2007-8లో వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట అలాగా. ఓకే,
ఇకపోతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ ఫీజు చూసుకుంటే మీకు 500 వరకు ఉంది ఓసీ కానీ మిగతా వాళ్ళకి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఈబీసీ వీళ్ళందరికీ చూస్తే 250 రూపీస్ వరకు మీకు ఫీజు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. కింద కనుక మనం స్క్రోల్ చేస్తే మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఎలాగో మీకు ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ రిఫండ్ గురించి ఇచ్చారు, వెర్టికల్ రిజర్వేషన్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంకా డిస్కస్ చేయాలనుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్ CBT 1 ఉంటుంది, తర్వాత CBT 2 ఉంటుంది, తర్వాత CBAT ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అన్నది ఎగ్జామ్ కాదు కదా మనం, సో దాన్ని పక్కన పెట్టేస్తే ఎగ్జామ్ రూపంలో రిటర్న్ టెస్ట్ లాగా ఉండే రూపంలో చూసుకుంటే ఈ 3 ఉంటాయి, 3 టెస్టులు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫైనల్గా అది మనకి ఫస్ట్ స్టేజ్లో వచ్చే మార్క్స్ ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్. ఇక్కడ చూడండి CBT విల్ ఓన్లీ బీ స్క్రీనింగ్ ఎగ్జామ్ CBT 1 అన్నది. అంటే దీనిలో వచ్చే మార్క్స్ని మెరిట్కి కలపరు, బట్ ఇది క్వాలిఫై అవ్వకపోతే అసలు మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళలేరు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ అండ్ దీని మార్క్స్ మాత్రం యాడ్ చేయరు స్క్రీనింగ్ అంటే అది. ఓకే. తర్వాత ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అంటే ఒక్కొక్కటి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్, 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది అనమాట. అండ్ సిలబస్ ఇక్కడ మీరు ఒకసారి పాజ్ చేసి సిలబస్ అన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి. మ్యాథ్స్ సిలబస్ ఇది, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ సిలబస్ అయితే ఇదనమాట. అండ్ తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ ఇది, జనరల్ అవేర్నెస్ సంబంధించిన సిలబస్ ఇది. ఓకే. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం మన యాప్లో, ఇవన్నీ మనం కవర్ చేస్తాం. CBT 1 కానీ CBT 2కి సంబంధించిన పార్ట్ ఏ కానీ ఇవన్నీ మనం కవర్ చేస్తాం. వాటి గురించి మాట్లాడుకునే ముందు వీడియోని ఎవరైతే ఇప్పటిదాకా చూసి నచ్చింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ అన్నది మీకు రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఏంటంటే వాటిని ఎంకరేజ్ చేస్తే మాకు మోటివేటింగ్ ఉండి ఇంకా రెగ్యులర్గా ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. లాస్ట్ టైం 2018 నుంచి చేస్తున్నాను నేను ఇది ALPకి సంబంధించి. లాస్ట్ టైం కూడా మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి జాబ్ అయితే వచ్చింది. ఈసారి అండ్ నాకు లాస్ట్ టైం చూసుకుంటే 89 మార్క్స్ వరకు వచ్చాయన్నమాట. ఓకేనా. అంటే నార్మల్గా 69 అలా ఉంటుంది కట్ ఆఫ్. సో 89 వరకు వచ్చింది లాస్ట్ టైం. అంటే 20 మార్క్స్ అడ్వాంటేజ్ ఉంది. అంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయంటే ఈ 20 మార్క్స్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. సో నేను మీకు గైడ్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా మీకు చాలా మంచి స్కోర్. నాతో పాటు మన టీం అంతా కూడా చాలా మంచి టీం. అంటే ఒక్కొక్కరికి 4 జాబ్స్ వరకు, రైల్వేలోనే 2-3 జాబ్లు వచ్చినాయి. అన్ని టాప్ జాబ్స్ని క్లియర్ చేశారు, వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ని క్లియర్ చేశారు. సో ఇంత మంచి టీం మీకు ఏ ఇన్స్టిట్యూట్లోనూ దొరకదు. సో ఖచ్చితంగా మన యాప్ని ఫాలో అవ్వండి. కోర్సెస్ అన్నవి సూన్ లాంచ్ చేస్తాం మన యాప్లో ALPకి సంబంధించి క్లియర్గా. ఓకేనా. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. సో మీరు ఇట్లా మమ్మల్ని మోటివేట్ చేస్తే, అంటే మనకి ఇంతకుముందు నేను ఒక్కడనే ఉండేవాడిని మన ఛానల్లో, నాకు అయినా సరే నేను ఎంత కష్టపడి వర్క్ చేస్తే మీరు నాకు దానికి రిటర్న్లో 1 lakh సబ్స్క్రైబర్స్ని ఎట్లా అయితే గిఫ్ట్ ఇచ్చారో, ఇప్పుడు నేను మీకోసం మళ్ళీ రిటర్న్లో ఇంత పెద్ద టీంని తీసుకొచ్చాను. అందరూ ఇంత క్వాలిఫైడ్ పీపుల్ కాబట్టి మీరు ఇది మళ్ళీ ఎంకరేజ్ చేసి మాకు రిటర్న్లో ఏమైనా ఫేవర్ లాగా ఇస్తే కనుక, అంటే లైక్స్ కానీ షేర్స్ కానీ చేస్తే మేము రిటర్న్లో ఈసారి ఇంకా మంచిగా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. ఓకే. సో అది. అండ్ తర్వాత సెకండ్ స్టేజ్ CBT గురించి మాట్లాడుకుందాం. సెకండ్ స్టేజ్ CBT వచ్చేటప్పటికి మీకు సేమ్ ఇది మార్క్స్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టేజ్ CBT అన్నది మెరిట్కి ఇంపార్టెంట్. ఇదే ఫైనల్ మార్క్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది చూసుకుంటే దీనిలో పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉంటాయి అనమాట. పార్ట్ ఏ 90 మినిట్స్, పార్ట్ బి 60 మినిట్స్. ఇది 100 క్వశ్చన్స్ పార్ట్ ఏ, ఇది వచ్చేప్పటికి 75 క్వశ్చన్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/3 అయితే ఉంటుంది అనమాట. ఓకే. సో పార్ట్ ఏ అన్నది చాలా ఇంపార్టెంట్. పార్ట్ బి అన్నది స్క్రీనింగ్ అనమాట, క్వాలిఫై అయితే చాలు. సో పార్ట్ బికి అంటే మనకి CBT 1కి దీనికి ఏంటి తేడా, మ్యాథ్స్ సేమే, రీజనింగ్ సేమే, బట్ ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. అంటే అక్కడ ఫిజిక్స్ లాగే బట్ ఎక్స్ట్రా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి నేను పర్సనల్గా మన యాప్లో నేనే డీల్ చేస్తాను ఈసారి. ఓకేనా. సో ఇవి ఉంటాయి, ఇవన్నీ కూడా మన యాప్లో అయితే వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ తర్వాత ఏమేమి క్వాలిఫైయింగ్ ఉండాలి అన్నది చూసుకుంటే, అంటే ఎవరు ఎలిజిబుల్. తర్వాత చూసుకుంటే క్వాలిఫికేషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నవి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు ట్రేడ్ ఎంచుకోవచ్చు అనమాట. ఈ ట్రేడ్స్ అన్నవి ఉంటాయి, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అందులో ఒకటి ఎంచుకోండి. ఓకే.
నెక్స్ట్ CBAT టెస్ట్ అంటే సైకో టెస్ట్ అనమాట. సో ఈ సైకోమెట్రీ టెస్ట్ మనకి తెలుగులో ఫస్ట్ మనమే చేసాం అండ్ ఇప్పటిదాకా ఉన్నది కూడా మనదే ఛానల్లో ఉంది. క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేసాం యూట్యూబ్లో. అవి మనకి ఇప్పటికీ ఉంటాయి యూట్యూబ్లో ఫ్రీగా, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది ఫెయిల్ అయితే కూడా మీకు జాబ్ రాదు, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఆల్రెడీ అన్నీ కవర్ చేశాను. సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను లాస్ట్లో మీకు ఆ ప్లేలిస్ట్ అన్నది ఇస్తాను స్క్రీన్ చివర్లో, అవన్నీ చెక్ చేయండి. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అన్నది ఇక్కడ మీకు ప్రాసెస్ అంతా ఇచ్చారు, మనం కూడా ఒక వీడియో అన్నది చేస్తాం. సో అది ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది ఎవరెవరు ఎలిజిబుల్, మెట్రికులేషన్ ప్లస్ ITI అన్నది ఉండాలి, ఓకేనా. సో 10th ప్లస్ ITI ఉండాలి. ఓన్లీ వాళ్ళకే ఎలిజిబుల్ అంటే అలా అని కాదు, 10th ప్లస్ ITI ఉండాలి, లేదా 10th ప్లస్ యాక్ట్ అప్రెంటిషిప్ చేసి ఉండాలి, ఓకేనా. ఇది చూడండి, ఇది అదే సెకండ్. సో 10th ప్లస్ అప్రెంటిషిప్ చేసి ఉండాలి, అంటే ITI అయినా చేయాలి 10th తర్వాత, లేదా అప్రెంటిషిప్ అయినా చేయాలి. ఈ రెండు లేదనుకోండి ఏం చేసి ఉండొచ్చు, 10th తర్వాత 3 years డిప్లొమా చేసి ఉన్నా కూడా ఎలిజిబులే. ఎందులో, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మెకానికల్, వీటిల్లో ఎలిజిబుల్ అనమాట. ఈ కాంబినేషన్లో ఏది చదివినా కూడా డిప్లొమాలో మీరు ఎలిజిబులే 10th తర్వాత. అలా కాకుండా మీరు డిగ్రీ చేశారు అంటే ఇంజనీరింగ్ చేశారు వీటిల్లో, ఇప్పుడు నేను ఇందాక డిస్కస్ చేసిన పేర్లలో, అప్పుడు కూడా మీరు ఎలిజిబులే, ఓకేనా. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఓన్లీ 10th చదివిన వాళ్ళు, ఓన్లీ ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓకేనా. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు పోస్టింగ్ చూద్దాం. మేజర్గా మనం సికింద్రాబాద్ జోన్ కాబట్టి ఫస్ట్ అదే చూసుకుంటే, ఇక్కడ చూడండి యూఆర్కి వచ్చేటప్పటికి 80 పోస్టులు ECORలో ఉన్నాయి, అండ్ SCRలో 228 ఉన్నాయి. అలాగే ఇక్కడ మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 199 ఉన్నాయి, అండ్ SCRకి వచ్చేటప్పటికి 559. టోటల్ అరౌండ్గా చూసుకుంటే 750 వరకు దగ్గర దగ్గర పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి. సో ఈ 750లో మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా సీరియస్ అటెంప్ట్ అయితే ఇవ్వండి. దానికి మేము మా 100% ఇస్తాం. మీరు అవన్నీ మైండ్లోకి తీసేసి జస్ట్ మమ్మల్ని ఫాలో అవుతూ క్లాస్ ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఓకే. సో ఇంకా ఎనాక్సర్ ఫార్మ్స్ ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇట్లా మీకు లాస్ట్లో ఇచ్చారు. ఇవన్నీ నేను మీకు PDF అన్నది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇదనమాట దీని గురించి. అండ్ లైవ్కి అయితే వస్తాను ఇప్పుడు నేను మీకు ఈవినింగ్. మీ డౌట్స్ అన్ని కింద కామెంట్ చేస్తే వాటికి ఆన్సర్స్ అయితే నేను చెప్తాను, ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా మీరు, నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత బీభత్సంగా ప్రిపేర్ అవ్వాలంటే అంత ప్రిపేర్ అవ్వాలి. వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి, సో కట్ ఆఫ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ మీ బెస్ట్ 100% ఇవ్వకపోతే మీకు జాబ్ రావడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఎంత వేకెన్సీస్ తగ్గిపోతే అంత కొంచెం మనకి మోరల్ అన్నది తగ్గిపోతుంది. కాంపిటీషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మోరల్ అన్నది తగ్గిపోతుంది. ఆ మోటివేషన్ అంటే ఒక 10,000 పోస్ట్స్ ఉన్నాయి, 20,000 పోస్ట్స్ ఉన్నాయి, చూశారు కదా ట్రైన్ సౌండ్. సో ఒకవేళ మీరు ALP అయితే ఇటువంటి సౌండ్ రెగ్యులర్గా వింటారు. ఈ మోటివేషన్ అన్నది పెట్టుకోండి, ఈ మోటివేషన్తోనే ప్రిపేర్ అయితే అవ్వండి. ఏదైతే నేను ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, సో నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇప్పటికే డిలే చేసినట్టు. బట్ ఏం పర్లేదు, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. క్లోజింగ్ డేట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. సో ఎలక్షన్స్కి ముందే నోటిఫికేషన్స్ రైల్వే సంబంధించి అన్నీ వస్తాయన్నమాట. సో కంపల్సరీ ప్రిపరేషన్ అన్నది చాలా 100 times పెంచాలి మీరు. దీనికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అన్నవి మనం యాప్లో అయితే లాంచ్ చేస్తాం, లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యాప్తో పాటు రెగ్యులర్గా యూట్యూబ్లో కూడా మనం కంటెంట్ అయితే రెగ్యులర్ ఫ్రీగా చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. సో ప్రజెంట్ 200 వ్యూస్ అట్లాగే వస్తున్నాయి. అంటే మీ సీరియస్ యాస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఒక 10,000 మెంబర్స్ మనకు ఫాలోవర్స్ ఉన్నా కూడా, అంటే మనకు 1 lakh దాకా ఫాలోవర్స్ ఉన్నారు, బట్ అందులో 200 మెంబర్సే కరెంట్ అఫైర్ వీడియోస్ వస్తున్నారు. సో అంటే ఎంత సీరియస్ యాస్పిరెంట్స్ ఎంత తక్కువ ఉంటారు అన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో సీరియస్ యాస్పిరెంట్స్ చాలా తక్కువ ఉంటారు, మీరేమీ టెన్షన్ పడద్దు. దాన్ని మైండ్లో పెట్టుకుని కరెక్ట్గా మనం అన్నీ చెప్పిన దాని ప్రకారం ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే డెఫినెట్గా జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఈ ఒకటి ఏంటంటే మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి మేము ఏదైతే చెప్తామో అది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే అవ్వండి, ప్రాక్టీస్ గట్టిగా చేయండి. మిగతావి మైండ్లో అసలు తీసేయండి, మిగతావన్నీ మేము చూసుకుంటాం. జస్ట్ మీరు అవి ప్రిపేర్ అవ్వాలి, వినాలి, క్లాసెస్ వినాలి, ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండే మైండ్లో పెట్టుకోండి. సాయంత్రం లైవ్లోకి వచ్చి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ALPకి సంబంధించిన ప్లేలిస్ట్ అన్నది మీకు ఇక్కడ ఇస్తాను, ఒకసారి అది చెక్ చేయండి, మీకు ఇంకొంచెం మోటివేషన్ అన్నది వస్తుంది.
వస్తుంది, అంటే మెడికల్ ఎలా జరుగుతాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అందులో ఉంటాయి. రైల్వేకి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ నేను దాన్ని మీకు ప్లేలిస్ట్లో ఇస్తాను, అవి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.